ఫ్రెండ్స్, నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ లో ఒక పెద్ద మిస్టరీ ఉంది. ఎవ్వరికి అంతు చిక్కని మిస్టరీ. ఇన్ఫాక్ట్ ఆ ప్రెస్ మీట్ చూస్తే జగన్ గారు మనందరితో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారా, దాగుడు మూతల గేమ్ ఆడుతున్నారా అనిపిస్తుంది. ఒక పక్కన చాలా రెస్పాన్సిబుల్ గా జియోస్ లోకి వెళ్లి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ లోకి వెళ్లి ఎక్కడెక్కడ పబ్లిక్ మనీని దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని మనకు చూపిస్తున్నారు. ఇవన్నీ చూపిస్తే ఆయన చేసే స్టేట్మెంట్స్ చాలా మంది పొలిటీషియన్స్ లాగా గాలి మాటల్లా కాకుండా ఎవిడెన్సెస్, రాక్ సాలిడ్ ఎవిడెన్సెస్ తో మాట్లాడతారు. అయినా కూడా ఆ ఒక్కటే అడక్కు అన్నట్టు కొన్ని మేజర్ ఇష్యూస్ మాత్రం ఆయన ప్రెస్ మీట్ లో ప్రస్తావించట్లేదు. దాని వెనక ఏ మిస్టరీ ఉందో నాకు తెలియట్లా. ఇప్పుడు మీకు తెలిసాక, ఆ ప్రస్తావించని విషయాలు ఏంటో మీకు తెలిసాక మీరు కూడా నిజమే విజయ్ ఏదో మిస్టరీ ఉంది అని మీరు కూడా అనకపోతే నన్ను అడగని చెప్తా. పైగా అవి ప్రస్తావిస్తే మన స్టేట్ కి ఆయనకే మంచిది. అయినా కూడా ఎందుకు ప్రస్తావించట్లేదో నాకు మిస్టరీనే. ఇన్ఫాక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను నా ప్రెస్ మీట్ చూసాక ఏంటి జగన్ గారు అప్పుడే ప్రెస్ మీట్ ముగించేశారు అనిపించింది. నేను జోక్ చేయట్లా, ఐ స్వేర్ నిజంగా చెప్తున్నా. ఏంటి విజయ్ దగ్గర 2 hours ప్రెస్ మీట్ పెడితే సార్ ఇలాంటి మ్యారథాన్ ప్రెస్ మీట్స్ పెట్టకండి అని నువ్వు అనేవాడివి, అప్పుడే ముగించేశారు అని ఎలా అనిపించింది అంటే, రిలాక్స్, ఐఎమ్ స్టిల్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మ్యారథాన్ ప్రెస్ మీట్స్. అంత లెందీ ప్రెస్ మీట్స్ పట్ల నా స్టాండ్ ఇప్పటికీ ఏం మారలేదు, అలానే ఉంది. బట్ ఆయన మాట్లాడాల్సిన ఇంకా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అవి మాట్లాడకుండా అప్పుడే ముగించేశారేంటి అన్న ఫీలింగ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అది. అంటే మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో అరే ఇతను చాలా మంచిగా ఆడతారు అనుకునే ఒక బ్యాట్స్మెన్ 80 runs దాకా వచ్చి ఇంకొన్ని బాల్స్ లో సెంచరీ కొట్టేస్తారు అని అనుకునేసరికి సడన్ గా ఓవర్స్ అయిపోయి అనుకోండి, మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? అబ్బా ఇంకొక ఓవర్ ఉంటే 4 6లు కొట్టి సెంచరీ ఫినిష్ చేసి టీం గెలిస్తే ఆ బ్యాట్స్మెన్ హ్యాపీ, టీం హ్యాపీ, అన్నిటికీ మించి కంట్రీ హ్యాపీ. సేమ్ ఇదే ఫీలింగ్ నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ లో ఆయన ఆ ఒక్క మేజర్ ఇష్యూ కవర్ చేయకపోవడం వల్ల నాకు ఇదే అనిపించింది. సో మనం ఈ ఎపిసోడ్ లో ఏం చేద్దామంటే, ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఇంకా ఇంకో విషయం గురించి, దేని గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది, ఆ మిస్టరీ పాయింట్ ఏంటో కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇలాంటివి ఇదివరకు కూడా డిస్కస్ చేయకపోవడం వల్ల జగన్ గారు ఒక పెద్ద ఆపర్చునిటీ మిస్ అయ్యారు. ఈ విషయం మీకు తెలిస్తే అసలు చూసే వాళ్ళలో 99% కాదు 99.9999% ఎవరికి కూడా ఈ విషయం తెలీదు. అసలు తెలిసే ఛాన్స్ కూడా లేదు. అది నా రీసెర్చ్ లో బయటపడింది. అది కూడా చూద్దాం. లెట్స్ గో. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు. అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ లో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అట్ లెంత్ డిస్కస్ చేశారు. ఫస్ట్ ది, అమరావతిలో సిబిఎన్ గారి గవర్నమెంట్ పెట్టే ఖర్చు లాస్ట్ ప్రెస్ మీట్ లో పర్ స్క్వేర్ ఫీట్ 11,000 నుండి 14,000 రూపీస్ కి తేలింది కదా. లేటెస్ట్ గా ఇచ్చిన కాంట్రాక్ట్స్ తో కలిపి ఏది ఈ గ్లాస్ వర్క్స్ కోసం 2,500 crores దాకా ఇలాంటి కాంట్రాక్ట్స్ ఇచ్చారు కదా, ఇవి కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అది 20,400 రూపీస్ కి చేరింది. ఒక్క స్క్వేర్ ఫీట్ 20,400 రూపీస్ కి. ఏది ఈ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కాకుండా, ఫ్రీ ల్యాండ్ ఇలాంటివి ఏమీ కాకుండా ఒక్క స్క్వేర్ ఫీట్ 20,400 రూపీస్ చేరింది. ఇదొక అచీవ్మెంట్ లా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రేట్ కి ప్రైవేట్ ప్రాపర్టీస్ గనక చేరితే అక్కడ కొనే పాపులేషన్ అంత డిమాండ్ తో ఉన్నారు, అది గర్వపడాల్సిన విషయం అని అదొక అచీవ్మెంట్ లా ఫీల్ అయినా ఒక అర్థం ఉంది. కానీ ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గా పబ్లిక్ మనీని ఈ లెవెల్లో బర్న్ చేస్తుంటే ఇంకా దీన్ని కూడా అచీవ్మెంట్ లా చూస్తే పిచ్చి పీక్స్ వెళ్ళిపోయినట్టే. చేసేది ఏమీ లేదు. ఏంటి విజయ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకోకండి, నాకు బోలెడన్ని క్రేజీ రియలైజేషన్స్ జరిగాయి. ఎస్, ఇలాంటి వాళ్ళు కూడా టన్నులు కొద్దీ ఉన్నారు ఇన్ మై అబ్జర్వేషన్. సెకండ్ ది, జగన్ గారి క్యాడర్ మీద ఏ లెవెల్లో వైలెన్స్ జరుగుతుంది అని ఆయన ఫొటోస్, ఎవిడెన్సెస్ అన్ని చూపిస్తా దాని మీద డిస్కస్ చేశారు. థర్డ్ ది, 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి అమరావతిలో ఎంత ఖర్చు అవుతుంది అండ్ మిగతా ప్రాంతాల్లో, మిగతా ఏరియాస్ లో 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆ డిఫరెన్స్ చూపిస్తా. ఆ రెండిటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ హే అనే పాయింట్ అక్కడ ప్రూవ్ చేస్తా. బోలెడన్ని ఎవిడెన్సెస్ కూడా దానికి చూపించారు. ఫోర్త్ ది, పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఇండియాలోనే చీపెస్ట్ రేట్స్ కి ఆంధ్రప్రదేశ్ లో సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో అమ్ముతున్నారు కాబట్టి అది చూసి మన కంట్రీ అంతా అవాక్ అయిపోతున్నారు. ఇదేంట్రా స్వామి, ఆంధ్రప్రదేశ్ లో ఇంత తక్కువ రేట్లకు ఉన్నాయా పెట్రోల్, డీజిల్ అని పక్క రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారంట. ఇదే విషయం మీద ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు. ఫిఫ్త్ ది, రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు లేనంత ఫ్యూయల్ షార్టేజ్ వచ్చింది కదా మన ఆంధ్రప్రదేశ్ లో. రీసెంట్ గా చూసాం కదా, పెట్రోల్ బంక్స్ దగ్గర ఎలాంటి పరిస్థితుందో చూసాం, ఎంత లాంగ్ క్యూస్ ఉన్నాయో చూసాం. దీని అంతటి మీద జగన్ గారు దీని వెనక రీజన్ ఏంటి అని హీ గేవ్ హిస్ టేక్. మావిగన్ మీద దానికి ఉన్న మెరిట్స్ మీద కూడా ఆయన మాట్లాడారు. ఇంకింతే, అయిపోయింది.
నేను కూడా సేమ్ ఇలాగే ఫీల్ అయ్యా. ఏంటి ఇంక ఈ టాపిక్స్ ఏనా? ఓకే, జగన్ గారు మాట్లాడిన టాపిక్స్ ఇంపార్టెంటే, నో డౌట్. కానీ ఇంకా మాట్లాడాల్సినవి, స్టేట్ వైడ్ జనాలకి ఆయన ద్వారా, ఆయనకున్న రీచ్ ద్వారా తెలియాల్సినవి ఇంకా ఉన్నాయి కదా. అందులో ముఖ్యంగా ఒక రీసెంట్ ఇష్యూ కూడా ఉంది కదా, దాని మీద కూడా మాట్లాడి ఉండాలి కదా. మాట్లాడలేదేంటి? ఆ విషయం ఏంటంటే, రీసెంట్ గా జగన్ గారే చేసిన ట్వీట్. కాగ్ డేటా చూపిస్తా, సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో స్టేట్ కి ఆదాయాలు ఎలా పడిపోతున్నాయని, స్టేట్ లో డిమాండ్ లెవెల్స్ ఎలాగా అన్హెల్దీ లెవెల్స్ లో ఉన్నాయి అని కాగ్ డేటా చూపిస్తా ఆయనే జగన్ గారే ట్వీట్ చేశారు కదా. ఒక పక్కన లిక్కర్ షాప్స్ ఏమో విచ్చలవిడిగా పెరిగేలా చేసి, టైమింగ్ సిస్టమ్ వచ్చినట్టు పెంచేసి, తీరా గవర్నమెంట్ కి ఆ లిక్కర్ సేల్స్ నుంచి రావాల్సినంత లెవెల్స్ లో రెవెన్యూస్ రాకపోతుంటే, ఆ రెవెన్యూ అంతా గవర్నమెంట్ కి రాకుండా ఎటు వెళ్తుంది, కరప్షన్ జరుగుతుంది అని కాగ్ డేటా చూపిస్తా ఎలిగేషన్స్ చేశారు కదా జగన్ గారే. మరి వాటి గురించి, స్టేట్ ఫైనాన్సెస్ కి సంబంధించిన ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ని ఎందుకు మాట్లాడలేదు? విజయ్, ఒక పక్కన నువ్వే లెందీ ప్రెస్ మీట్స్ పెట్టద్దన్నావు, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడడానికి 2 గంటలు పట్టింది, ఇంకా నువ్వు అనుకునే పాయింట్స్ కూడా మాట్లాడాలంటే ఈ 2 గంటల ప్రెస్ మీట్ కాస్త 3 గంటల ప్రెస్ మీట్ అయింది. మళ్ళీ అప్పుడు నువ్వే అంటావు 3 గంటల ప్రెస్ మీట్స్ ఏంటి సార్ అని. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, జగన్ గారు అసలు ఒక టాపిక్ మీద అసలు మాట్లాడకుండా వదిలేయడం. రెండోది, ఎక్కువసేపు 2 to 3 అవర్స్ ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడడం. ఈ 2 ప్రాబ్లమ్స్ లో ఏది బెటర్ ప్రాబ్లం చెప్పండి? అసలు జగన్ గారు మాట్లాడకుండా ఆ టాపిక్ నే వదిలేయడమా, లేదా లెందీ ప్రెస్ మీట్స్ అయినా పర్లేదు కానీ కనీసం దాని గురించి మాట్లాడడమా? ఏది బెటర్ చెప్పండి? రెండోదే, అవునా కాదా? అదే నేను అనేది. అట్లీస్ట్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మన స్టేట్ ఫైనాన్సెస్ ని గుల్లగుల్ల చేస్తున్నారు పక్కన సిబిఎన్ గారు ఆయన టీం అంతా. ఇలాంటి టైంలో ఇలాంటి సబ్జెక్ట్ ని ఎలా స్కిప్ చేసేయగలం? దీన్ని కూడా మాట్లాడుంటే బాగుండేది కదా. ఇన్ఫాక్ట్ యు నో వాట్, అసలు ప్రాబ్లం లెంత్ కాదు, ఇట్స్ అబౌట్ ద వెయిటేజ్ దట్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఆర్ గెటింగ్ అనేది నా రీడింగ్. ఇలాంటి టాపిక్స్ కి ఎంత వెయిటేజ్ దొరుకుతుంది అనేది అసలు సమస్య. ఇమాజిన్, ఇప్పుడు జనాలంతా జగన్ గారు ఆయన మార్క్ తో కాగ్ డేటా చూపిస్తా ఆయన టాపిక్స్ ని డిస్కస్ చేస్తారు అని జనాలంతా వెయిట్ చేస్తున్నారు అనుకోండి. అదే జనాలంతా ఇష్టపడుతున్నారు అనుకోండి, ఎస్పెషల్లీ యూత్ కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ నే డిమాండ్ చేస్తున్నారు అని ఆయనకు అర్థమైంది అనుకోండి, 100% ఫస్ట్ ఆయన మాట్లాడే టాపిక్ ఇదే అవుతుంది. అవునా కదా చెప్పండి? అది 2 అవర్స్ ప్రెస్ మీట్ అయినా 20 minutes ప్రెస్ మీట్ అయినా ఫస్ట్ అడ్రస్ చేసే టాపిక్ ఇదే అవుతుంది. కాదంటారు చెప్పండి? యాజ్ అ పబ్లిక్ లీడర్ ఆయన జనాలు ఎక్కువగా ఏది కోరుకుంటున్నారో అదే కేటర్ చేయాలి అనే మైండ్ సెట్ తో ఉంటారా ఉండరా? సో ద ప్రాబ్లం, మనం ఇలాంటి టాపిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా, లేదా మనం ఇలాగ ఇంపార్టెన్స్ ఇస్తున్నా కూడా ఆయనకు అది అర్థం కావట్లేదా? సార్ జగన్ గారు, మై పాయింట్ టు యూ ఇస్, ఇప్పుడు యూత్ అంతా కన్స్ట్రక్టివ్ సునామీస్ ఎలా క్రియేట్ చేస్తున్నారో మీరు ఒక్కసారి చూస్తే, ఇలాంటి టాపిక్స్ మీరు ట్వీట్ కే పరిమితం చేసి ఇలాగ ప్రెస్ మీట్ లో మాట్లాడని టాపిక్ మీద యూత్ ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉంటారో మీకు ఒకసారి తెలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సార్. సార్ నేను నా అబ్జర్వేషన్స్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఐ వాస్ కీన్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద కోర్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇన్ అడిషన్ టు వాట్ ఎవర్ యూ హావ్ స్పోకెన్. మీరు అమరావతిలో సిబిఎన్ గారు 1 square feet మీద 20,400 రూపీస్ ఖర్చు పెట్టిస్తున్నారు పబ్లిక్ మనీ అని రేస్ చేయడం బాగుంది. మావిగన్ గురించి మాట్లాడారు, మిగతా అన్ని పాయింట్స్ కి వెయిట్ ఉంది. కానీ మిగతా అదర్ కీ ఆస్పెక్ట్స్ విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ యువర్ ట్వీట్ విచ్ హార్డ్లీ రీచెస్ టు 0.01% ఆఫ్ ద పాపులేషన్, దాని గురించి మాట్లాడేది ఎవరు? బహుశా ఎందుకనేమో మీరు ఆల్రెడీ ఇదివరకు ఒక మంచి పని ఇలాంటి చేసినా కూడా అది ఎవరికి తెలియకుండా పోయింది. ఫ్రెండ్స్, మీకు నేను స్టార్టింగ్ లో చూపిస్తానన్నా, ఇది 99.9999% జనాలకు అసలు తెలిసే ఛాన్సే లేదు అని చెప్పానా? మీకు గుర్తుందా? నేను ఎపిసోడ్ నెంబర్ 702 లో 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ మీద ఏపీకి టోపీ పెట్టేలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ రిపోర్ట్ లో అని. ఆ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత అటు సిబిఎన్ గారి సైడ్ నుంచి ఏమీ సౌండ్ లేదు, ఇటు జగన్ గారి సైడ్ నుంచి ఏమీ సౌండ్ లేదు అని అన్నానా? అది రిపోర్ట్ రిలీజ్ అయ్యాక సౌండ్ లేదు, కానీ దానికి ముందు, ఆ రిపోర్ట్ రిలీజ్ కాకముందు 16th ఫైనాన్స్ కమిషన్ డిఫరెంట్ స్టేట్స్ తో ఎంగేజ్ అవుతా కన్సల్టేషన్స్ తీసుకుంటారు కదా, ఏ పార్టీ ఇన్పుట్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇన్పుట్స్ తీసుకుంటారు కదా. ఆ స్టడీ చేస్తున్న టైంలో జగన్ గారి సైడ్ నుంచి ఒక డీప్ అండ్ థరో రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశారు. అండ్ దే డిడ్ సమ్ నోట్ వర్తీ వర్క్. అది అరౌండ్ ఏప్రిల్ 2025 ఆ పీరియడ్ లో జరిగింది. జగన్ గారు పవర్ లో లేకపోయినా, సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్కువ ఫండ్స్ రావాలి అని ఆయన నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దానికి రీజనింగ్ కూడా సాలిడ్ గా ఆథెంటిక్ డేటాతో బ్యాకప్ చేసి సబ్మిట్ చేశారు టు ది 16th ఫైనాన్స్ కమిషన్. చూడండి, నీట్ గా 16th ఫైనాన్స్ కమిషన్ కి అడ్రస్ చేస్తా, మన స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్కువ ఫండ్స్ రావాలి అనడానికి సిబిఎన్ గారి గవర్నమెంట్ ఉన్నా కూడా, సిబిఎన్ గారి గవర్నమెంట్ కి బెనిఫిట్ అవుతుందని తెలిసినా కూడా మన స్టేట్ ఇంట్రెస్ట్ కి ఆయన టాప్ ప్రయారిటీ ఇచ్చి, ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పడేసి స్టేట్ ఇంట్రెస్ట్ నే టాప్ ప్రయారిటీగా చేసుకొని హేతుబద్ధంగా విత్ డేటా అండ్ ఎవిడెన్స్ ఎలాగ డీటెయిల్ గా సబ్మిట్ చేశారో చూడండి. సార్ జగన్ గారు ఇంట్లో పిల్లలకి పేరెంట్స్ చెప్పే విషయాలే ప్రూఫ్స్ లేకపోతే, లేదా వాళ్ళ పేరెంట్సే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయకుండా ఎవిడెన్స్ లేకుండా
మాట్లాడితేనే పిల్లలు వినట్లేదు సార్. అలాంటిది మీరు ఇంత తరోగా ఎవిడెన్సెస్ చూపించి మరీ వర్క్ చేస్తుంటే ఇది ఇప్పుడు యూత్ ఎందుకు అప్రిషియేట్ చేయరు సార్? చూడండి, జగన్ గారి సైడ్ నుంచి దే షేర్ దిస్ విత్ ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఏప్రిల్ 2025. ఆదాయాలు కలెక్ట్ చేసుకోవడంలో సెంట్రల్ గవర్నమెంట్ రేషియో అండ్ స్టేట్ గవర్నమెంట్ రేషియో ఎంత పర్సెంటేజ్ లో చూడండి. 2021-22లో 56.24% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే 43.76% స్టేట్ గవర్నమెంట్ ఉంది. కానీ ఖర్చు ఎవరు ఎక్కువ పెడుతున్నారు? స్టేట్ గవర్నమెంట్సా సెంట్రల్ గవర్నమెంట్సా? ఆ రేషియో కూడా చూపించారు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లో 42.88% మాత్రమే షేర్ తీసుకుంటుంటే స్టేట్ గవర్నమెంట్ 57.12% ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్ గా పాయింట్ ఏంటంటే ఆదాయాలు కలెక్ట్ చేసుకోవడంలోనేమో మేజర్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ ఖర్చు పెట్టే విషయంలోనేమో స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ బర్డెన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్స్ కి భారం అని ఇప్పుడు మన ఆంధ్రాలో సిబిఎన్ గారు ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి వర్టికల్ ట్యాక్స్ రెవల్యూషన్స్ పెరగాలి అని చెప్పి ఆయన రిప్రజెంట్ చేశారు. ఇంకా రాక్ సాలిడ్ గా 2010 నుండి మొదలు పెడితే రీసెంట్ 2024-25 దాకా, అంటే ఈ స్టడీ చేసేది వాళ్ళు ఏప్రిల్ 2025 పీరియడ్ లో కదా, సో అప్పటికి లేటెస్ట్ 2024-25 దాకా ఫైనాన్స్ కమిషన్ ఆ వర్టికల్ ట్యాక్స్ రెవల్యూషన్ స్ప్లిట్ అసైన్ చేసిందంత స్టేట్స్ కి యాక్చువల్ గా వచ్చిందంత అని నీట్ గా అక్కడ చూపించారు. మోర్ ఓవర్ సెస్సులు సర్చార్జులని, ఈ సెస్సులు సర్చార్జులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ తో వాళ్ళు ఏమీ షేర్ చేసుకోరు. డివిజిబుల్ ట్యాక్స్ పూల్ లో ఈ సెస్సెస్ అండ్ సర్చార్జెస్ ఉండవు. ఆ సెస్సులు సర్చార్జులు మాత్రం ఎలాగ పెరుగుతా వెళ్ళే చూడండి. 13%, 17%, 22% ఫర్ దోస్ రెస్పెక్టివ్ 5-year పీరియడ్స్. క్లియర్ గా జగన్ గారు వాస్ బ్యాటింగ్ ఫర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్, సెట్టింగ్ అసైడ్ పొలిటికల్ డిఫరెన్సెస్. ఇక్కడ సిబిఎన్ గారి గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెట్టి హీ వాస్ బ్యాటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ హారిజాంటల్ డివల్యూషన్స్ వస్తే, అంటే స్టేట్స్ మధ్యలో ఎవరికి ఎంత పర్సెంటేజ్ రావాలి అనే విషయానికి వస్తే 14th ఫైనాన్స్ కమిషన్ లో ఏ క్రైటీరియా తీసుకున్నారు, ఆ క్రైటీరియాకి ఎంత వెయిటేజ్ ఇచ్చారు. సేమ్ థింగ్ ఫర్ 15th ఫైనాన్స్ కమిషన్ ఏ క్రైటీరియా తీసుకున్నారు, వాటికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు. అండ్ 16th ఫైనాన్స్ కమిషన్ లో ఏ క్రైటీరియా తీసుకోవాలి, వాటికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అని వైసీపీ సైడ్ నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ప్రెజెంట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ కి. అండ్ డీటెయిల్ గా కూడా వాళ్ళు రీజనింగ్ ఇచ్చారు చూడండి. 15th ఫైనాన్స్ కమిషన్ లో పాపులేషన్ కి 15% వెయిటేజ్ ఇచ్చారు. ఆ వెయిటేజ్ డిస్టర్బ్ చేయకుండా మన సౌత్ ఇండియాలో పాపులేషన్ మనం కంట్రోల్ చేసి ఎలాగ అది డెవలప్మెంట్ హెల్ప్ అయ్యేలాగా మనం చేసామో ఆ ఫ్యాక్టర్ డైల్యూట్ కాకుండా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ లో 12.5% ఉన్న పాస్ట్ వెయిటేజ్ నుంచి 15% కి పెంచమన్నారు. ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా అండ్ వెయిటేజ్ అలాగే ఉంచారు. ఏరియా 10% తగ్గించారు. అండ్ ఫారెస్ట్ కవర్ 10% నుంచి 7.5% కి వెయిటేజ్ తగ్గించమన్నారు. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మీద కంట్రీకి ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయన టైం నుండి చేసుకొస్తున్న ఇంప్రూవ్మెంట్స్ అన్ని కలిపి మన స్టేట్ కి బెనిఫిట్ అయ్యేలాగా రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఒక క్రైటీరియా యాడ్ చేయండి అని దానికి ఒక 7.5% వెయిటేజ్ యాడ్ చేశారు. వీటితో పాటు బైఫర్కేషన్ వల్ల మన స్టేట్ కి క్రియేట్ అయిన డిస్ట్రెస్, 2014-19 పీరియడ్ లో మనకి యాడ్ అయిన ఫైనాన్షియల్ బర్డెన్, 2019-24 లో కోవిడ్ వల్ల మనకు క్రియేట్ అయిన అడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్, ఇవన్నీ కాక్ డేటాతో అక్రాస్ ద కేటగిరీస్ అక్కడ చూపించారు. ఇవన్నీ చూపించి ఇలాంటి డిస్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇలాంటి డిస్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి ఏపీ బయటపడేలాగా 16th ఫైనాన్స్ కమిషన్ సపోర్ట్ చేయాలి అని ఇప్పుడు సీఎం గా సిబిఎన్ గారు ఉన్నా కూడా మన స్టేట్ ఇంట్రెస్ట్ ని టాప్ ప్రయారిటీలో పెట్టుకొని ఇవన్నీ ఇన్పుట్స్ ఇచ్చారు ఫైనాన్స్ కమిషన్ స్టడీలో. మీరు ఇక్కడ గమనిస్తే జగన్ గారి సైడ్ నుంచి ఫైనాన్స్ కమిషన్ కి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా అండ్ ఆ క్రైటీరియాకి ఇచ్చిన వెయిటేజెస్ దోస్ కెన్ బి డిబేటెడ్. ట్యాక్స్ ఎఫర్ట్ ఎందుకు తీశారు, పలానా పారామీటర్ కి ఇంత వెయిటేజ్ ఎందుకు ఇచ్చారు, ఇంత వెయిటేజ్ ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ డిబేట్ చేయొచ్చు. బట్ ద మెయిన్ పాయింట్ హియర్ ఇస్ వెన్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ వాస్ పుట్, ఇలాంటి రెస్పాన్సిబుల్ ఎఫర్ట్ జగన్ గారి సైడ్ నుంచి ఆల్రెడీ జరిగితే, ఇంత డీప్ వర్క్ అండ్ ఇంత తరోగా ఫైనాన్స్ కమిషన్ కి ఆయన సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తే ఏది దీని గురించి ఎక్కడైనా డిస్కషన్ జరిగిందా? ఇదంతా కాదు, మీకు తెలుసా నాకు చెప్పండి, కామెంట్స్ లో చెప్పండి. మీకు జగన్ గారి సైడ్ నుంచి ఇలాంటి రిప్రజెంటేషన్ ఫైనాన్స్ కమిషన్ కి ఆయన ఇచ్చారు, మన ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ ని టాప్ ప్రయారిటీలో పెట్టి పొలిటికల్ డిఫరెన్స్ అన్ని పక్కన పడేసి మరి ఇలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు అని మీకు తెలుసా? నాకు కూడా రెగ్యులర్ గా యూస్ చేసే రీసెర్చ్ ప్రాక్టీసెస్ లో దొరకలా ఇన్ఫర్మేషన్. సో ద పాయింట్ ఇస్ జగన్ గారు, మీరు ఇలాంటి టాపిక్స్ మీద ఆల్రెడీ చేసిన ఫైట్ ని, మీరు ఇంత తరోగా చేసిన వర్క్ ని, చేస్తున్న వర్క్ ని ఎందుకు డిస్కస్ చేయట్లేదు సార్? నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా నాకు అదే ప్యాటర్న్ కనిపించింది. నేను 1000 కళ్ళతో ఎదురు చూశాను సార్. మీరు ట్వీట్ లో పెట్టిన ఆ కీ ఇన్ఫర్మేషన్, కాక్ డాక్యుమెంట్స్ లోంచి తీసుకున్న క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ని మీరు ఈ ప్రెస్ మీట్ లో డిస్కస్ చేసి జనాలకి ఇంకా రీచ్ అయ్యేలాగా చేస్తారు అని నేను ఎదురు చూశాను సార్. మన స్టేట్ లో చెత్త పొలిటికల్ మసాలా మీద డిస్కషన్స్ నుండి ఇలాంటి పనికొచ్చే టాపిక్స్ మీదకి, ఇలాంటి పనికొచ్చే ఇష్యూస్ మీదకి మనందరి అటెన్షన్ వెళ్ళాలి అంటే, మన కల్చర్ లో ఈ చేంజ్ రావాలి అంటే మీరు ఇలాంటి టాపిక్స్ కూడా డిస్కస్ చేయాలి సార్. ఇక్కడ సాడెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు సిబిఎన్ గారు లాగా కేవలం టమ్కీలు వేసుకుంటూ ఉండడానికి పరిమితం అయిపోలా. ఆయన చూడండి, 3వ చైల్డ్ కి 30,000 అంట, 4వ చైల్డ్ కి 40,000 అంట. ఢిల్లీ నుంచి గల్లీ దాకా చిన్న లేదు పెద్ద లేదు, ఆయన ఐడియాను ఉతికారేస్తున్నారు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు. సో ఒక పక్కన సిబిఎన్ గారు ఇలాంటి సెన్స్లెస్ పాలసీస్ ని, ఎలాంటి డేటా బ్యాకింగ్ ఉండదు, ఎలాంటి రీసెర్చ్ స్టడీస్ బ్యాకింగ్ ఉండదు, అలాంటి పాలసీస్, అలాంటి అడ్మినిస్ట్రేషన్ కిను మీరు పవర్ లో ఉన్నా లేకపోయినా మీరు చూపిస్తున్న స్టాండర్డ్స్, మీరు
పెడుతున్న ఎఫర్ట్స్ పబ్లిక్ లోకి మెయిన్ స్ట్రీమ్ లోకి రాకపోతే ఎలాగ సార్? మీరు ఆల్రెడీ చేసిన వర్క్ చూస్తుంటే పబ్లిక్ లోకి వెళ్లాల్సింది చెత్త మసాలా కంటెంట్ కాదు, ఇలాంటి టాపిక్స్ ఇలాంటి ఇష్యూస్ కదా అనే హోప్ వస్తుంది. బట్ మీరు దాని గురించి సీరియస్ గా మెయిన్ స్ట్రీమ్ లో వెళ్లేలాగా ప్రస్తావించట్లేదు. ఇదే మిస్టరీనో నాకు అర్థం కాదు సార్. ఫ్రెండ్స్, మీ దగ్గర దీనికైనా సమాధానం ఉందా? ఒకవేళ మీ దగ్గర ఉంటే దీనికి సమాధానం మీకు తెలిస్తే దయచేసి కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లేదా మీకు కూడా నాలాగే ఇది ఒక అంతు చిక్కని మిస్టరీ లానే ఉంటే కామెంట్స్ లో మిస్టరీ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.